ఇవాళ డేట్ వచ్చేసి 11th January 2025. సో ఇవాళ వచ్చేసి అఫీషియల్గా మనం ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో యాక్చువల్లీ నేను ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ టోటల్ ఓవరాల్ కాజ్ ఏంటంటే ఎవ్రీ స్టేట్లో ఒక యూనిక్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో అని చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ అదర్ పెద్ద ఫెస్టివల్స్ కానీ ఏవైనా కొన్ని యూనిక్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో వాటిని డాక్యుమెంటరీ చేద్దాం అనేది మెయిన్ కాజ్ అనమాట నాది. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్లో వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 21 అనమాట. ఇది వ్యాన్ ప్రిపరేషన్ వచ్చేసి డే 8 కంటిన్యూగా టోటల్ ఓవరాల్గా 8 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేసినాం అనమాట. ఆల్మోస్ట్ ప్రజెంట్ వర్క్ అప్డేట్ అయితే టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే, ఒక 90% ఆల్మోస్ట్ ఆల్. సో 90-80 అంటూనే ఉంటున్నా, ఎందుకంటే ఎక్కడో దగ్గర వర్క్ బ్యాలెన్స్ ఉంటూనే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ బ్యాలెన్స్ ఉన్న వర్క్ ఏంటంటే గ్యాస్ సిలిండర్ టెస్టింగ్ ఒకటి చేయాలి, అండ్ ఎలక్ట్రికల్ బోర్డ్ ఒకటి, మెయిన్ హబ్ బోర్డ్ ఒకటి ఫిట్టింగ్ చేయాలి, అండ్ ఆల్సో ఈ సీలింగ్ సైడ్లో ఒకటి ఫిక్సింగ్ చేసుకోవాలి. సో ఇది కంప్లీట్ అయిపోతే టోటల్ ఇంటీరియర్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ ఉంటుంది నెక్స్ట్ అప్గ్రేడేషన్, అది ఇది టోటల్ ఓవరాల్గా ఏమున్నా అప్గ్రేడేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే వెహికల్ని అయితే. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే యాక్చువల్గా మనం షోరూమ్కి వెళ్ళాలి. ఈ వర్క్ అంతా అయిన తర్వాత షోరూమ్కి వెళ్ళిపోయి 1000 kilometers అయిపోయింది ఆల్రెడీ వెహికల్ది. సో ఫస్ట్ సర్వీసింగ్ చేయించుకోవాలి. సర్వీసింగ్ అయిన తర్వాత 7:30 or 8 ఈవినింగ్ నైట్ టైంలో జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవాళ డేట్ వచ్చేసి 11th January 2025. సో ఇవాళ వచ్చేసి అఫీషియల్గా మనం ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. సో యాక్చువల్లీ నేను ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ టోటల్ ఓవరాల్ కాజ్ ఏంటంటే ఎవ్రీ స్టేట్లో ఒక యూనిక్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో అని చిన్న ఫెస్టివల్స్ కానీ అదర్ పెద్ద ఫెస్టివల్స్ కానీ ఏవైనా కొన్ని యూనిక్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా. సో వాటిని డాక్యుమెంటరీ చేద్దాం అనేది మెయిన్ కాజ్ అనమాట నాది. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రాండ్గా జరుగుతాయి అన్నమాట. సో వాటిని కవర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ సిరీస్ వచ్చేసి అదనమాట మంది. సో January 14th ఉందన్నమాట సంక్రాంతి ఫెస్టివల్. సో టోటల్ ఓవరాల్గా వర్క్ చేసుకొని ఇవాళ నైట్కి బయలుదేరదాం ఇక. సో అవన్నీ స్టార్ట్ చేయాలంటే టోటల్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఉన్న వర్క్స్ అయితే చేసేసుకోవాలి. సో మనం ముందర బయలుదేరిన తర్వాత మళ్ళీ వర్క్స్ చేసుకోవడం అవ్వదు, ఇబ్బంది అవుతుంది అనమాట. సో ఏమన్నా ఇవాళ ఈవినింగ్ వరకు ఏముందో కంప్లీట్ చేసేసుకుందాం వర్క్. సో అందులో వచ్చేసి ఫస్ట్ మనము గ్యాస్ సిలిండర్ చెక్ చేద్దాం. సో గ్యాస్ సిలిండర్ పైప్ కనెక్షన్ ఇచ్చేసి గ్యాస్ సిలిండర్ చెక్ చేసుకుందాం. ఆ తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ ఏ బ్యాలెన్స్ ఏముందో అది చేసేసుకుందాము. ఆ తర్వాత ఈ సైడ్ది వచ్చేసి కొంచెం పెండింగ్ అయ్యేటట్టుంది. వాటికి యాక్చువల్గా ఎక్స్టెన్షన్ రాడ్స్ ఒకటి సపోర్టింగ్ రాడ్స్ తీసుకోవాలి. సో తర్వాత చూద్దాం దాన్ని అయితే. సో ఇప్పుడైతే బ్యాలెన్స్ ఉన్న వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందాం ఇక. సో యాక్చువల్గా అయితే మనం లోకల్ మార్కెట్లోనే బై చేసామన్నమాట సిలిండర్, 5 kg సిలిండర్ అండ్ దానికి ఎక్స్టెన్షన్ పైపు లైక్ రెగ్యులేటర్ టోటల్ ఆల్మోస్ట్ అన్నీ సెట్ మొత్తం కంప్లీట్గా పర్చేజ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకు వీటి టాస్క్ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి హోల్ వేసుకోవాలన్నమాట పైపు. సో పైప్ని హోల్ వేసుకొని ఇటు నుంచి అటు సైడ్ ఎగ్జిట్ తీసుకొని అటు నుంచి మనకు ఫ్రంట్ సైడ్లో స్టోరేజ్ ఉందన్నమాట సిలిండర్ది. సో ఫ్రంట్ సైడ్లో స్టోరేజ్ కోసం వదిలేసినాము. సో అక్కడ సిలిండర్ ప్లేస్మెంట్ చేసేసి అటు నుంచి పైప్ ఇక్కడ వరకు లే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే దీనికి హోల్ చేసేద్దాం. ఇక్కడ హోల్ చేసేసి ఇటు సైడ్ ఒక హోల్ చేసేసి దాన్ని ఫిక్స్ చేసేసుకుందాం కంప్లీట్గా. సిలిండర్ ఫిక్స్ చేసేసుకుంటే గ్యాస్ సిలిండర్ది వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇది అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చి దీని తర్వాత ఎలక్ట్రికల్ బోర్డ్ ఫిక్స్ చేసేసుకుంటే టోటల్ 2 వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి ఇక. సో ఫైనల్ మొత్తానికి అయితే సిలిండర్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. స్టవ్ కూడా కనెక్ట్ చేసేస్తాను మొత్తం టోటల్ ఓవరాల్గా.
సో ఒకసారి టెస్ట్ చేద్దాం తర్వాత. ఇప్పుడైతే ఎలక్ట్రికల్ బోర్డు ఫిక్సింగ్ చేసుకున్నాం. ఇక ఎలక్ట్రికల్ బోర్డు ఫిక్స్ చేసేస్తే ఆల్మోస్ట్ ఇంకా మేజర్ వర్క్స్ ఏమి ఉండవు. తొందరగా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇవాళ ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకొని అటు నుంచి అటు షోరూమ్కి వెళ్ళిపోయి అటు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయి, హైదరాబాద్లో తమ్ముడు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని ఒకసారి కలిసేసి అటు నుంచి రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇక మనం చలేసుకో ఫస్ట్ అయితే ఎలక్ట్రికల్ బోర్డ్ ఫిక్స్ చేసుకుందాం. ఫైనల్లీ మొత్తానికి అయితే గ్యాస్ని అయితే టెస్ట్ చేద్దాం. ఇప్పుడు సిలిండర్ కనెక్ట్ చేస్తాను, ఒకసారి గ్యాస్ రిలీజ్ చేసి చెక్ చేద్దాం బర్న్ సరిగ్గా వస్తుందా లేదా అని. సో ఫైనల్లీ స్టవ్ అయితే వచ్చేసేసింది. ఇక్కడ చూడొచ్చు. సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా స్టవ్ అయితే అయిపోయింది. సో దీన్ని డ్రాగ్ కూడా చేసుకొని వాడుకోవచ్చు అనమాట ఇట్లా. సో ఫైనల్లీ స్టవ్ కూడా టెస్టింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మొత్తం మెటీరియల్ మొత్తం మనము డంప్ చేసుకున్నాం. మన మెటీరియల్ అన్ని డ్రెస్సెస్, స్టోరేజ్ యుటెన్షియల్స్, కిచెన్ యుటెన్షియల్స్ మొత్తం ఏమేమి ఉన్నాయో టోటల్ మొత్తం స్టోరేజ్ అంతా వ్యాన్లో ఎక్కించేసుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకొని అటు నుంచి అటు హైదరాబాద్ వెళ్ళిపోయి షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోదాము. హైదరాబాద్ అన్నమాట షోరూము, ఎర్రగడ్డ. సో షోరూమ్కి వెళ్ళిపోయి షోరూంలో వెహికల్ ఇచ్చేసి అక్కడే 3 hours టైం పడుతుందంట. ఇప్పుడే షోరూమ్ కాల్ చేసి కనుక్కున్నాను. సో షోరూంలో వెహికల్ ఇచ్చేసి షోరూంలో సర్వీసింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి వెళ్ళిపోయి తమ్ముడి వాళ్ళని ఒకసారి కలిసేసి అటు నుంచి బయలుదేరిపోదాం. ఇక ఇదే టాస్క్ అనమాట. సో నేను అన్ని కిచెన్ యూటెన్షియల్స్ అన్నీ టోటల్ అన్నీ ఎక్కడికక్కడ సదరేసి పెట్టేసుకున్నాను. సో తీసుకొని వెళ్ళిపోదాం. ఇక మన మెటీరియల్ సదరి కంటే ముందు మెయిన్ ఒక వర్క్ మర్చిపోయాను. సో ఈ టేబుల్ పైన WPC షీట్ ఉంది కదా, సో దాన్ని మొత్తం స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఎంటీ ఉంది కాడ. సో దీనికి అది స్టిచ్ చేసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. సో ఇది మన బాంటైట్ ఉంది కదా, సో బాంటైట్ వేసేసి పర్మనెంట్ ఫిక్స్ చేసేద్దాం. ఫిక్స్ చేసేస్తే వర్క్ మొత్తం డన్ అయిపోతుంది. ఇక ఓవరాల్గా అయితే మొత్తం లగేజ్ అంతా సెట్ చేసేసాను. సో టైం లేదు కాబట్టి ఎక్కడ బ్లాగ్ అయితే చేయలేదు. టోటల్ చదవడం అయిపోయింది కంప్లీట్గా. సో మొత్తం అంతా చదివేసి మొత్తం టోటల్ ఓవరాల్ సెట్ చేసేసాను ఎక్కడికక్కడ. మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత టోటల్ ఏమేమి సెట్ చేస్తాను ఏందని మొత్తం చూపిస్తాను. సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి బయలుదేరదాం ఇప్పుడు. సో బయలుదేరి ఇక్కడ నుంచి షోరూమ్కి వెళ్ళిపోదాం. షోరూమ్కి వెళ్ళిపోయి అక్కడ సర్వీసింగ్ చేయించుకొని అటు నుంచి బయలుదేరదాం. చాలా డిలే అయిపోయింది, లేట్ చాలా అయిపోయింది ఇప్పటికీ. సో మనం షోరూమ్కి వెళ్ళాలి. షోరూమ్కి వెళ్ళి సర్వీసింగ్ చేయించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నమాట. సో టోటల్ వర్క్ ఆల్మోస్ట్ డన్. సో ఇది వచ్చేసి మా కాలనీలో టెంపుల్ అనమాట. సో ఇది నాకు సెంటిమెంటు. నేను ఎక్కడికి రైడ్కి వెళ్ళినా కూడా బైక్ పైన ఇంతమందికి సోలో రైడ్స్ చేసేటప్పుడు కూడా ఎక్కడికి రైడ్ చేసినా కూడా ఇంకా ఫస్ట్ ఇక్కడ మొక్కేసి వెళ్ళేవాడిని అనమాట. సో ఇప్పుడు కూడా మనం ఆల్ ఇండియా ట్రిప్ చేస్తున్నాము. సో ట్రిప్ బయలుదేరే కంటే ముందు ఒకసారి దర్శనం చేసుకుని వెళ్ళిపోదామని ఇక్కడ అయిపోయాను అనమాట. సో దర్శనం చేసుకొని ఇటు నుంచి బయలుదేరిపోదాం. ఇక
సో ఫైనల్లీ మొత్తానికి అయితే షోరూమ్కి వచ్చేసాము. సో ఎన్రోల్ అవుతుంది, 1 hour టైం పడుతుందంట. ఇప్పుడు 5:30 అవుతుంది టైం అయితే. చూద్దాం టైమింగ్ అయితే మొత్తం టోటల్ సర్వీసింగ్ చేయించేసుకొని బయలుదేరాం. ఈ లైట్ ఏమో ఇంజన్ సంబంధించిన లైట్ అన్నది. ఓకే. ఇదేమో నీకు ఇంజన్ ఆయిల్ చెప్పండి. ఇంజన్ ఆయిల్ కిందేమన్నా నీకు సంథింగ్ నువ్వు లాంగ్ వెళ్తా అంటున్నావు కదా, కిందేమన్నా తాకింది అనుకో, ఆయిల్ ప్రాబ్లం ఏమైనా తాకింది అనుకో, ఆయిల్ లైట్ ఇమీడియట్గా లైట్ వచ్చేసింది అనుకో, బండి సైడ్ పెట్టేసేయాలి, ఆపేసేయాలి, షోరూమ్కి కాంటాక్ట్ కావాలి అను. ఓకే. ఇది బ్యాటరీ లైట్. ఓకే. ఇదేమో ఓవర్ హీట్, ఇంజన్ ఓవర్ హీట్, నీకు కూలెంట్ తగ్గింది, ఆటోమేటిక్ మెల్ట్ అయిపోయింది అనుకో, ఓకే, ఆ లైట్ వస్తుంటుంది, బ్లింక్ రెడ్ కలర్ బ్లింక్ ఓవర్ హీట్ అయితే మనకు వేడి కూడా తెలుస్తుంది ఇంజన్ నీకు ఆటోమేటిక్ ఇదే లైట్ నీకు బ్లింక్ అవుతుంటది. అంటే మనకు బాడీ ఆటోమేటిక్ ఇట్లా ఏమంటారు, నీ సీట్ కిందనే ఉంటది ఇంజన్ మొత్తం. ఓకే. హీట్ ఎక్కువ వస్తుంటది, సీట్ కిందనే ఉంటది. ఓకే. హీట్ ఎక్కువ వస్తుంటది. ఇదేంటంటే మామూలుగా రోడ్ అసిస్టెంట్, ఏబిఎస్ అంటారు. ఏబిఎస్ ఆఫ్ ఆన్, ఇది ఆఫ్ ఆన్, ఇది హ్యాండ్ బ్రేక్. ఆన్ ఆఫ్ ఎట్లా చేసుకోవాలి? ఇది ఆఫ్ ఆన్, ఇది బటన్ ఉంటుంది, ఆఫ్ ఆన్. ఇది హ్యాండ్ బ్రేక్, ఇది సీట్ బెల్ట్ అన్ని పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ అన్ని పెడితే సీట్ బ్లింక్ లైట్ పోతుంది. ఎయిర్ బ్యాగ్ ఆన్ అవుతుంది, అప్పుడే స్టార్ట్ ఏమంటారు ఎమర్జెన్సీ స్టార్ట్ అవుతుంది. ఇది ఎయిర్ బ్యాగ్ లైట్, ఏబిఎస్ లైట్. ఇది ఏబిఎస్ ఇప్పుడు వచ్చింది చూడు, ఎల్లో కలర్, ఇది బ్రేక్ సంబంధించింది, యాంటీబయాటిక్స్ బ్రేక్స్. ఓకే. అంటే అది ఫెయిల్యూర్ అయితే లైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఫెయిల్యూర్ అయితే లైట్ వస్తుంది, రెగ్యులర్ అయితే రాదు. ఏబిఎస్ సెన్సార్స్ ఏమైనా కట్ అయినా అని వస్తుంది. ఇంకోటి బ్రేక్ ఆయిల్, ఇంతకుముందు బ్రేక్ ఆయిల్ వచ్చినాం చూడు, అవును, ఆ ఆయిల్ కూడా తగ్గింది అనుకో, ఈ లైట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఇది కిలోమీటర్ సింబల్ వస్తుంది, లాస్ట్ ఇది సింబల్ ఇట్లా, ఆ సింబల్ వస్తుంది. కిలోమీటర్ మామూలుగా పెట్రోల్, అంతే. సో మనం మెయిన్ చూసుకోవాల్సింది మాత్రం ఇవి రేడియేటర్లో, ఇది రేడియేటర్ హీట్ ఒకటి చెక్ చేసుకోవాలి. ఈ రెండు మెయిన్, అవి రెండు మెయిన్ ఇంజన్ది ప్లస్ అది, ఈ రెండు మెయిన్. ఓకే. మీరు లాంగ్ వెళ్తారు కదా, ఇదే కదా, ఇది ఎయిర్ ఫిల్టర్. ఆయిల్దా? ఎయిర్ ఫిల్టర్ ఎక్కడ ఉంది? ఇది ఎయిర్ ఫిల్టర్. దాంతో మేమేం చేయాల్సిన అవసరం లేదు, రెగ్యులర్ అవసరం లేదు. ఇది ఎమర్జెన్సీ లైట్ ఏమన్నా ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఆయిల్ ఎంత పర్సెంటేజ్ చెక్ చేసుకోవాలి. గేజ్ ఉంటాడా, గేజ్ ఉంటుంది. ఆ గేజ్ నీకు అది పుల్ల బయటకు తీసేస్తే మనకు కనిపించేస్తుంది. ఇది ఇంత ఫుల్ ఉండాలన్న, మ్యాక్సిమం లో ఇది ఇంత ఉండాలి, ఈ మధ్యలో లోపల ఎంతనో ఉండాలి. ఓకే. అంతకన్నా కింద ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇంత ఉందనుకో ప్రాబ్లం ఉన్నట్టు. సెన్సార్ ఏడు వరకు వస్తుంది నీకు, ఇంత ఉందనుకో సెన్సార్ లైట్ వస్తుంది. ఓకే. ఇంత ఉందనుకో నీకు ఆటోమేటిక్ లైట్ వస్తుంది, ఆయిల్ బ్లింక్ అవుతుంది. ఓకే. సో ఫైనల్ మొత్తానికి అయితే సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ సర్వీస్ అనమాట ఇది. సో మనకి 1100 కిలోమీటర్స్ దాటిపోయింది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనమాట. తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది. సో 1 year వరకు మనం ఎవరిని కలవం కాబట్టి ఫ్యామిలీ గ్యాదరింగ్ చేసుకొని అటు నుంచి డిన్నర్ చేసుకొని అటు నుంచి బయలుదేరదాం ఇక. సో యాక్చువల్గా నేను బ్లా కార్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది అనమాట. సో అందులో వచ్చేసి మనము ప్యాసింజర్స్ని బుక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడి నుంచి అమలాపురం వరకు సోలో వెళ్తున్నా కాబట్టి మనం ఎందుకు ఖాళీగా వెళ్ళడం అని చెప్పేసి బ్లా కార్లో 3 ప్యాసింజర్స్ని బుక్ చేసుకున్నాను. సో వాళ్ళని పికప్ చేసుకొని డైరెక్ట్ అమలాపురం వెళ్ళిపోదాం. నైట్ రైడ్ మొత్తం కంప్లీట్ నైట్ అమలాపురం రీచ్ అయిపోదాం.
రేపు మార్నింగ్ వరకు రీచ్ అయిపోతాం అమలాపురం. సో అమలాపురం రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం ఇంకా. సో వెళ్ళి ఒకసారి ఫ్యామిలీ గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అప్డేట్ ఇస్తాను ఏంటనేది. సో ఫైనల్లీ మొత్తానికి అయితే హైదరాబాద్ నుంచి అమలాపురంకి వచ్చేసాం. అమలాపురం క్లాక్ టవర్ అనమాట ఇది. సో ఫైనల్ మనతో పాటు నైట్ బ్లా కార్లో వచ్చిన వాళ్ళు వీళ్ళే అనమాట బ్యాచ్. హాయ్ బ్రో. సో నైట్ ఎట్లా ఉంది బ్రో రైడ్ మొత్తం కంప్లీట్? కంటిన్యూ ఎంజాయా? ఓకే రైట్. సో మొత్తానికి అయితే కంఫర్ట్గానే బ్యాక్ సైడ్లో మొత్తం అందరం పడుకున్నాం అనమాట. నేను అసలు కంప్లీట్ ఒక 100 కిలోమీటర్స్ వరకు వచ్చాను. ఆ తర్వాత మొత్తం టోటల్ బ్రో వాళ్ళే నడుపుకుంటూ వచ్చేసారు టోటల్ కంప్లీట్ ఇక్కడ వరకు. సో ఫైనల్ మొత్తానికి అయితే వీళ్ళని డ్రాప్ చేసేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ మన డెస్టినేషన్కి వెళ్ళిపోదాం ఇక. సో లెట్స్ గో.